అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మా ఇంట్లో లాన్ మోవ్ చేయడానికి అతను వచ్చాడనమాట పనివాడు. ఆహ్, సంవత్సరానికి ప్రతి సంవత్సరం అతనే చేస్తాడు. కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం అనమాట. ఏం చెప్పానంటే ఈసారి వెనకాలంతా పువ్వులున్నాయి. వైల్డ్ ఫ్లవర్సు. నువ్వు ముందు కొంచెమును వెనకాతల ఫెన్స్ లోపల కొంచెం చేసేసెళ్ళు. ముందు కూడా కొంచెం ఎత్తుగా పెట్టు. బ్లేడ్‌కి కొంచెం పైకి పెట్టి టాప్ లేయర్ కొంచెం చెయ్యి. అంత అడుక్కంట చేసేయకు అని చెప్పానమాట. ఇప్పుడు సగం యార్డే చేస్తున్నా సరే, వెనకాతలంతా చేయకపోయినా సరే నీకు ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పాను. ఇచ్చేసాను కూడా. ఎందుకంటే అబ్బాయి పాపం కష్టపడి ఇప్పుడు గ్యాస్ ప్రైస్‌లు పెరిగిపోయినాయి. గ్యాస్ పోయించాలి, ట్రక్ మెయింటైన్ చేయాలి, అన్నీ చేయాలి. పని వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేయాలి. ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఎందుకు నేను చేయించలేదు వెనకాతలంటే ఈ పువ్వులు కావాలి. బీస్ అంటే తేనెటీగలకి, హనీ బీస్‌కి మకరందం కావాలి కదా! అందరూ లాన్ మూవ్ చేసేస్తే ఎలాగా? వాళ్ళ మ్యాగ్నోలియా ట్రీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అది కూడా దీంట్లో వచ్చింది. చూడండి. నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ బటన్ కొట్టండి. తప్పకుండా లైక్ కొట్టండి. అది చాలా ఇంపార్టెంట్. హోమ్ ఓనర్స్ అసోసియేషన్ మాకు లేదు. అంటే ఇవి పాత ఇళ్ళు 60 ఏళ్ళు దాటిపోయిన ఇళ్ళు కాబట్టి అప్పుడు హోమ్ ఓనర్స్ అసోసియేషన్స్ లేవు. ఇప్పుడు కట్టే ప్రతి చోట హోమ్ ఓనర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు కరెక్ట్‌గా చేయకపోతే గొడవ పెడతారు. లాన్ మోవ్ చేసేయాలి. చాలా రెస్ట్రిక్షన్స్ అనమాట. ఇలాగా నేను సగమే చేస్తాను, సగం చేయించను అలా అంటే కుదరదు. కానీ యంగ్స్టర్స్ మీరందరూ కూడా ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటున్నారు. ఎక్కడున్నా సరే మూవ్ చేయడం మానేయండి ఒక్కసారి. ప్రతిసారి వారం చెయ్యక్కర్లేదు. అంత క్లీన్‌గా ఉండక్కర్లేదు. పక్కన అన్ని రకాల జీవులు బతకాలి. అంటే కొంచెం వాటికి గడ్డి అవన్నీ పువ్వులు మీ నైబర్‌హుడ్‌లో కాంపోస్ట్ పాయలు అదే కమ్యూనిటీ గార్డెన్ కాంపోస్ట్ పాయలు అడగండి. మనం అడిగితే తప్ప ఎవరు చెయ్యరు. ఎవరి ఇప్పుడు ఎర్త్ డే అని వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఐస్ క్రీములు తిని మొత్తం అంతా పడేసి వస్తారు చెత్త. అంతే తప్ప ఏం చేస్తే బాగుంటుందనేది చూడరు. సో మీ ఆఫీసుల్లోనూ మీ ఇక్కడ స్కిప్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్ లాన్. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. నో మో మే అని కూడా ఉంది. అంటే మే నెలంతా మో చేయకూడదని వాళ్ళు చాలామంది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. అది కూడా నేను గూగుల్లో చూసి చిన్న ఐటెం పెడతాను ఈ వీడియోలో చూడండి. నా లాన్ మోవర్ వాడు ఇంకా చేస్తున్నాడు అనమాట. బ్లో చేస్తున్నాడు. అయిపోతుంది. చూస్తున్నారా, ఇది ఫస్ట్ టైం లాన్ కటింగ్ చేసి వెళ్ళాడు. ఇప్పుడే ఒక పావుగంట అయింది. ఏం చేశానంటే ఎందుకు లాన్ చేస్తే మరి ఈ పూలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారేమో. నేను వెనకాతలో చెయ్యొద్దు అని చెప్పాను. ఈ పువ్వులు ఈ డాండలియన్స్ అన్నీ కూడా ఉంచేసాను అనమాట. లాన్ మూవ్ చెయ్యొద్దు అని చెప్పాను. ఎందుకంటే వైలెట్స్, దీస్ ఆర్ ఆల్ వైలెట్స్. చూస్తున్నారా ఎన్ని వైలెట్స్ ఉన్నాయో? దీస్ ఆర్ ట్రూ వైలెట్స్ అనమాట, వైల్డ్ వైలెట్స్. ఇదేమో డాండలియన్ టీ చేసుకు తాగుదాం, చూపిస్తాను. సో వెనకాతలంతా కూడా నేను లాన్ చేయొద్దు అని చెప్పాను. ఈ లోపల మాత్రం చేయించుకున్నాను. ఎందుకంటే నేను బాగా ఎదురు దిగులుగా ఉందని చెప్పేసి లోపల ఈ ఫెన్స్ లోపల మాత్రం చేయించుకున్నాను. ఫ్రంట్ యార్డ్ కూడా పైకి పెట్టి లైట్గా చేయమని చెప్పాను అనమాట. వెరీ లైట్గా, కొంచెం హైట్ ఎక్కువ పెట్టించి. సో ఎందుకంటారేమో, ఎందుకు మరి మనం బీస్ అన్నీ వాటికి మకరందం కావాలంటే పువ్వులు ఉండాలి కదా. సో మళ్ళీ మనం పీచెస్ రావాలంటే వీ నీడ్ బీస్, హనీ బీస్ కావాలి, తేనెటీగలు కావాలి. అందుకని చెప్పేసి నేను కావాలని చేయించలేదు. సరే నువ్వు సగమే చేసావు కదా అని సగం డబ్బులు ఇవ్వలేదండి, మొత్తం ఇచ్చేసాను. మొత్తం లాన్కి ఎంత ఇస్తానో ప్రతిసారి అంతే ఇచ్చేసాను. వాడు కూడా బతకాలి కదా, మనం అలా చేయకూడదు. పాపం బీస్ బతకాలంటే బతకాలి, కానీ మనం వాడికి తక్కువ డబ్బులు ఇవ్వకూడదు. నేను మాత్రం మొత్తం ఇచ్చేసాను లాన్ ఎప్పుడు చేసినట్టే. కానీ వెనకాతలు చేయొద్దన్నాను, సగమే చేయించుకున్నాను. బాగుంది కదా. మా పక్కింటి వాళ్ళు కూడా వెనకాల చేయించుకోలేదు, ముందే చేయించుకున్నారు. నేను ఆవిడకి కూడా చెప్పాను అన్నమాట, చేయించకు ఫ్రంట్ అని.
నేను ఐబిఎంలో పనిచేస్తున్నప్పుడు ట్రై చేశానండి. ఐబిఎం మేనేజ్మెంట్ తోటి మాట్లాడి క్లోవర్ బ్లూమ్ అయినప్పుడు అట్లీస్ట్ 1 or 2 స్కిప్ చేద్దాము, లాన్ మూవ్ చేయించకండి. కంపెనీ చాలా పెద్ద ప్రాపర్టీ ఉంటుంది ఐబిఎంకి, అదంతా కూడా లాంచ్ చేయొద్దని, ఒకసారైనా స్కిప్ చేయండి 1-2 సార్లు సీజన్లోను. బీస్కి క్లోవర్ హనీ కావాలి కదా అని ఒప్పుకోలేదు. నాకు మేనేజ్మెంట్ ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేసాను, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కుదరదు, అదేదో వేరే కంపెనీకి ఇస్తాము, అది ఏదో కహానీలు చెప్తారు, ఎవ్వరూ పాటించరండి. పురుషులు వేరేయా అని అన్నట్టే ఎన్విరాన్మెంటలిస్ట్లో కూడా ప్రాక్టీసింగ్ వాళ్ళు వేరు, మాట్లాడే వాళ్ళు వేరు. చూసారా, ఇది మ్యాగ్నోలియా ట్రీ. మ్యాగ్నోలియాస్ ఎంత బాగున్నాయో. ఫర్సిథియా ఇంకా ఉంది చూసారా. ఇదేమో మేపుల్ ట్రీ, ఎర్రగా ఉంది, వచ్చేస్తుంది. ఇదేమో జపనీస్ మేపుల్, ఇది రెగ్యులర్ మేపుల్ ట్రీ. గోల్డ్ కలర్లో ఉన్నదంతా కూడా ఇదేనండి, ఏంటిది ఫర్సిథియా. చూసారా, నాది డాగ్వుడ్ పుల్లలతో ఉంది. ఇంకొక నెల ఆగండి, చూపిస్తాను. దీనికి వైట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది డాగ్వుడ్ అనమాట. ఎంత బాగుంటాయో ఆ డాగ్వుడ్ ఫ్లవర్స్. మీరు కావాలంటే చూసుకోండి, గూగుల్ చేసుకోండి.